స్కోర్ అవుతుంది. మీకు మూవీలో బాగా నచ్చిన సీన్ ఏంటి? అన్ని సీన్స్ బాగున్నాయి. మ్యారేజ్ అయితే ఇంకా బాగుంది. మ్యారేజ్ ఎలా జరపాలి ప్రకాష్ రాజ్ మూవీలో ఎవరికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు? ఎక్కువ అంటే ప్రకాష్ రాజ్కి, ఎందుకంటే ఆయన విలేజ్ గురించి అంత పట్టించుకుంటలేడు కదా, దాని గురించి. సాంగ్స్ కానీ మేడం, సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, అన్నీ కామెడీ సీన్ బాగున్నాయి. ఇది రేటింగ్ ఉంది సార్ మనం అన్నీ బాగున్నాయి. సాంగ్స్ కానీ ఫైట్స్ కామెడీ అంటే బాగానే ఉన్నాయి. కెమిస్ట్రీ అంటే మొత్తం ఓవరాల్ మ్యారేజ్ గురించి ఉంది. సో మ్యారేజ్ అంటే ఎట్లా ఉంటుందో ఒకప్పటిది ఇప్పటిది ఎలా ఉందని. సో నన్ను అడిగితే మూవీ అందరు చూడాలి. ప్రత్యేకంగా ఎవరైతే డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ మూవీ ఒకసారి చూసుకోండి. డైవర్స్ అనేది అసలు ఎవరు క్రియేట్ చేశారు, డైవర్స్ ఎందుకు తీసుకుంటున్నారు అనే వాళ్ళు మీరు ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. కూడా దిల్రాజు గారి ప్రొడక్షన్. సో ఆ సినిమా తీసుకున్నప్పుడు ఏంటంటే అనుకున్నాం అదేంటి ఇలాంటి సినిమాలు కూడా తీసుకున్నారు దిల్రాజు అని చెప్పేసి, బట్ ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. సో నితిన్ మళ్ళీ ఒక కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. నితిన్కి రాశి కన్నా నితిన్ కెమిస్ట్రీ చాలా చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ యాక్షన్ అంటే సినిమాకి ఒక మనిషిలో వెరైటీనెస్ కావాలని చాలా మంది అనుకుంటాం, ఒక హీరోకి వెరైటీనెస్ కావాలనుకుంటాము. అటువంటిది మనం ప్రకాష్ రాజ్ ఈ సినిమా చాలా బాగా చూడొచ్చు. శతమానం భవతిలో ఆయన పల్లెటూరు వాతావరణం కావాలనుకుంటాడు, కానీ ఈ సినిమాలో ఆయన ఒక రిచ్ మ్యాన్గా చూపిస్తారు. అక్కడి నుండి తను పెళ్ళికి ఎలా ఒప్పుకుంటాడు, ఏంటి అసలు ఈ పెళ్లి ఈవెంట్ ఏంటంటే చాలా బాగుంటుంది. చాలామంది ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే పెళ్ళి అనేది ఒక ఈవెంట్ అనుకుంటున్నాం, బట్ ఇది ఒక బ్యూటిఫుల్ మూమెంట్, చాలా బాగుంది. అంటే పెళ్లి కానీ సినిమా కానీ దాని క్యాప్షన్ కానీ యాప్గా సెట్ అయింది. అందరి యాక్షన్ చాలా చాలా బాగుంది. అంటే ఎక్కువ మంది జనాలు ఉన్నారు అని అనిపించదు సినిమాలో, చాలామంది ఎక్కువ మంది ఉన్నారు కానీ జనాలు ఇంతమంది జనాలు పెట్టాల్సిన అవసరం లేదని మనకు అనిపిస్తుంది, కానీ బట్ ఎవ్రీ వన్ హ్యావ్ ప్రూవ్డ్ దేర్ వర్త్. చాలా చాలా బాగుందండి. క్లైమాక్స్ చాలా బాగుంది, క్లైమాక్స్ ఎదిరిపోయింది. సాంగ్స్ చాలా బాగున్నాయి. అంటే టైంకి తగినట్టు వచ్చింది పాట ఊరికే రావడం కాదు, కానీ టైంకి తగినట్టు పాట వచ్చింది. చాలా చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మూవీ చూడాలనుకుంటున్న వాళ్ళు ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మస్ట్ నచ్. థ్యాంక్ యూ. మాలాంటి యూత్ వాళ్ళకి ఎలా అనిపించింది అంటే మరీ ఇలా పద్ధతిగా ఇలా కొంచెం ఓవర్ గుడ్లీనెస్ లాగా ప్రతిదానికి ఒక నీతి చెప్పి అలా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ ఈక్వల్లీ బ్యాలెన్స్ చేశాడు అనమాట. లాస్ట్కి మంచి ఇలా మ్యారేజ్ ఇట్స్ నాట్ అన్ ఈవెంట్, ఇట్స్ మూమెంట్ అన్నట్టు మంచిగా ప్రజెంట్ చేశాడు. హీరోయిన్స్ కానీ అదే రాశి ఖన్నాని ఇలా మనం సౌత్ ఇండియన్ శారీస్లో యాజ్ అ బ్రైడ్ అలా అయినా చాలా మంచిగా చూపించారు. అది సెకండ్ హాఫ్ కంపేర్ చేస్తే చాలా పైకి లిఫ్ట్ చేస్తున్నట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఎలా ఉండే అనిపించింది అంటే వాడు ప్రతిదానికి హీరో హీరోయిన్ వచ్చి ఒక నీతి చెప్తున్నట్టు అలా కొంచెం ఓవర్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్లో ఈక్వల్లీ బ్యాలెన్స్ అయింది. గుడ్ ఈక్వల్ మూవీ. మిగతా వాళ్ళందరూ అందరూ ఓకే, లాస్ట్కి ఎమోషన్ మంచిగా కన్వే చేశాడు తనది. నరేష్ అందరిది బాగుంది, అందరిది అదే మంచి ఒక ఫ్యామిలీ ఫీల్ లాగా వచ్చింది. బాగుంది. సాంగ్స్ ఒక్క సాంగ్ అది సాంగ్ రావట్లేదు, కానీ ఆ పెళ్లి సాంగ్ వీడియోగ్రఫీ అదంతా స్క్రీన్ ప్లే అవంతా బాగున్నాయి. సెకండ్ హాఫ్ తెలుగు పద్ధతి లాగా వచ్చి మన పద్ధతులన్నీ చూపించి టీనేజ్ మా వాళ్ళకి యూత్ లాగా కూడా మంచిగా అనిపించింది. లవ్ స్టోరీ అదే అనిపించింది. ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ చూపించారు, కానీ ఆ లవ్ స్టోరీ కొంచెం స్లోగా అంతగా కన్వే కాలేదు. సెకండ్ హాఫ్ వాజ్ మోర్ టచింగ్. ఫస్ట్ హాఫ్ ఓకే, అంత బాగా ఎలా అయితే చూపించాలనుకున్నారో అలా నాకైతే టచ్ అవ్వలేదు. ఫస్ట్ మీ రేటింగ్ ఏమి సార్? అవుట్ ఆఫ్ 3/5. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.